రాఖీ పండుగను పురస్కరించుకుని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అపురూప మానవతా దృశ్యానికి వేదిక అయ్యింది. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అనాథ మానసిక వికలాంగుడైన వెంకటేష్ను తమ్ముడిగా భావించే మానవతామూర్తి లక్ష్మీ ప్రసన్న గారు రక్షణాలయానికి వచ్చి రాఖీ కట్టి కొత్త బట్టలు పెట్టి సోదర బంధానికి అసలైన అర్థం చెప్పారు. ఈమె పేరు లక్ష్మీ ప్రసన్న. 2019 సంవత్సరంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ జీవిస్తున్న వెంకటేష్ అనే అనాథ మానసిక వికలాంగుణ్ణి చూసి చెలించిపోయారు. ఏ జన్మ రుణానుబంధమో తన తమ్మునిగా దగ్గరకు తీసుకుంది. రక్తం పంచుకు పుట్టకపోయినా రాఖీ పంచుకునే సొంత అక్కా తమ్ముళ్ళు అయ్యారు. నాటి నుండి ప్రతి ఏటా రక్షాబంధన్కు రక్షణాలయానికి వచ్చి వెంకటేష్కు రాఖీ కడితేనే రక్షాబంధన్ జరుపుకున్న అనుభూతి కలుగుతుంది లక్ష్మీ ప్రసన్నకు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 9న రాఖీ పండుగను పురస్కరించుకుని తమ్మునికి రాఖీ కట్టేందుకు హైదరాబాద్ కూకట్పల్లి నుండి వచ్చిన లక్ష్మీ ప్రసన్న గారు వెంకటేష్కు సోదర ప్రేమను పంచారు. ఆశ్రమానికి వచ్చిన వెంటనే ముందుగా వసతి భవనంలోని వెంకటేష్ ఉంటున్న గదికి వెళ్ళి తనను తీసుకుని కిందకు వచ్చారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వెంకటేష్కు చేతులు సహకరించక కాలితో బిస్కెట్లు తింటుంటే చూసి చెలించిపోయిన లక్ష్మీ ప్రసన్న తానే దగ్గరుండి బిస్కెట్లు తినిపించారు. ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి గారిని కలిసి ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను తీసుకువచ్చిన బట్టలను వెంకటేష్కు ఇవ్వగా ఆ బట్టలను వేసుకున్నాడు వెంకటేష్. అనంతరం దేవుడిచ్చిన తమ్మునికి బొట్టు పెట్టి రాఖీ కట్టి హారతి ఇచ్చి స్వీట్ తినిపించి మనస్ఫూర్తిగా దీవించారు. ఎన్నో ఏళ్ల నుండి అమ్మ ప్రేమకు దూరమైన వెంకటేష్కు లక్ష్మీ ప్రసన్న గారి రూపంలో అక్క ప్రేమ దొరకటంతో కల్మషం లేని చిరునవ్వుతో సంతోషంగా నవ్వడంతో లక్ష్మీ ప్రసన్న గారు కూడా హృదయపూర్వకంగా సంతోషించారు. వెంకటేష్కు సోదరి ప్రేమను పంచుతూ సెల్ఫీ తీసుకుని సంతోషించింది. అనంతరం శ్రావణమాసం సందర్భంగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన లక్ష్మీ మండపంలో జరుగుతున్న పూజలలో పాల్గొని కుంకుమ పూజలు చేసి అర్చకుల ఆశీస్సులు పొంది పుణ్యప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడుతూ 2019లో ఇక్కడకు వచ్చినప్పుడు వెంకటేష్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యానని, ఆ దేవుడే వెంకటేష్ని తమ్మునిగా ఇచ్చాడని అన్నారు. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను కూకట్పల్లి ప్రగతినగర్ నుంచి వస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక ఎన్జిఓ ద్వారా 2019లో ఇక్కడ విజిట్ అయ్యాను. అప్పుడు నాకు వెంకటేష్తో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను నేను. అప్పటి నుంచి నేను డ్యూరింగ్ కోవిడ్ వల్ల నేను మధ్యలో రాలేకపోయాను. బట్ ఆఫ్టర్ 2021 నుంచి నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ నా రాఖీ ఇక్కడే కట్టేసి అప్పుడు నా రాఖీ పండుగనే సెలబ్రేట్ చేసుకుంటా. ఈవెన్ ఈరోజు కూడా ఇదే ఫస్ట్ రాఖీ అనుకుంటా నేను కట్టేది కూడా. ఎవ్రీ ఇయర్ బిఫోర్ రాఖీ పండుగ కానీ ఆఫ్టర్ రాఖీ మ్యాక్స్ బిఫోర్ రాఖీ వచ్చి కట్టేసి వెళ్ళిపోతాను. ఈ వెంకటేష్ కట్టిన తర్వాతనే నా రాఖీ పండుగ స్టార్ట్ అవుతుంది. సో నాకు తినతో ఎమోషనల్గా బ్రదర్ అనే కనెక్ట్ అయ్యింది కాబట్టి నేను రాఖీ పండుగకి వచ్చాను. అలాగే మీరందరూ కూడా ఏదో ఒక ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చి వీళ్ళతో స్పెండ్ చేసి వీళ్ళతో హ్యాపీగా గడపండి. అదే చాలు వాళ్ళకి.